హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి రీజనబుల్ కాస్ట్‌లో జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వీడియోనైతే ఫస్ట్ లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఈ వీడియోకి కూడా 10,000 లైక్స్ దాటినాయి అనుకోండి, మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్‌గా పిక్ చేసేసి ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్, రీజనబుల్ ప్రైస్‌కే బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది ఇన్ఫినిక్స్ బ్రాండ్ లాంచ్ చేసింది, హాట్ 40i అని చెప్పేసి. నా దగ్గర వచ్చిన వేరియంట్ 256 16GB అని ఇక్కడ బాక్స్ పైన రాసుంది కదా. ఇంకా డీటెయిల్గా నేను మొత్తం ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఫినిష్, ఇంకా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అట్లనే కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా చూపించేస్తాను. చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఎవరన్నా ఒకరు ఈ స్మార్ట్ ఫోన్ గెలుచుకోవచ్చు కదా మన సబ్స్క్రైబర్స్. 10,000 లైక్స్ దాటాలి. అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఇన్ఫినిక్స్ హాట్ 40i బడ్జెట్ అంటే మంచి ఫీచర్స్ తోటి ఉన్న స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ ఈరోజు డీసెంట్ ఫీచర్స్ తోటి మంచి ఇంట్రెస్టింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఇంకా దీని ఫీచర్స్ అన్ని డీటెయిల్గా చూద్దాము. రెగ్యులర్ ప్యాకేజింగ్, గ్రీన్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్లో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, హాట్ 40i మోడల్. ఇది 256 16GB రాస్తుంది, కానీ అందులో 8GB మీకు వర్చువల్ ర్యామ్ అది యాక్చువల్గా. ఇంకా మ్యాజిక్ రింగ్ ఎల్ఈడి లైట్ అంటే ఫ్లాష్ తోటి వస్తుంది. 90Hz పంచ్ హోల్ డిస్ప్లే, 32 మెగాపిక్సెల్ క్లియర్ సెల్ఫీ కెమెరా, అంటే మంచి కెమెరాస్ బాగానే ఉన్నాయి. ఇంకా పామ్ బ్లూ కలర్ ఇది. యాక్చువల్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ 6.6 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంది. 50 మెగాపిక్సెల్ డ్యువల్ రియర్ AI కెమెరా, ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫింగర్ ప్రింట్, ఇంకా ఫేస్ అన్లాక్, యూనిసాక్ T606 ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇంకా ర్యామ్ అంటే 8GB ప్లస్ 8GB అంటే LPDDR4X ర్యామ్. ఇంకా మిగతా 8GB మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అందులో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి. వర్చువల్ మెమరీ అది. ఇది మన మొబైల్తో పాటు వచ్చిన యాక్సెసరీస్. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది, ఇంకోటి టైప్ సి కేబుల్ వచ్చింది, ఇంకా మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇది 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇంకా మీకు వచ్చేసి వీడియో ప్లేబ్యాక్ టైం అరౌండ్ 30 అవర్స్, అంటే మంచి ప్లేబ్యాక్ టైం ఉంది. 9 అవర్స్ గేమింగ్ అని చెప్పారు. ఇంకా ట్రాన్స్పరెంట్ సాఫ్ట్ కేస్ కూడా వచ్చింది, ఫ్రీ కేస్. ఇంకా ఇది మన మొబైల్ ఇన్ఫినిక్స్ హాట్ 40i. ఇవాళ రేపు అన్ని 10,000 లోపు ఫోన్స్లో కూడా మీకు 90Hz డిస్ప్లేలు వచ్చేస్తున్నాయి. బాగుంది, చేతిలో పట్టుకుంటే ఫీల్. అది ఒక 190 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి స్లీక్ ఉంది. మీకు ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు, దాన్ని 6.6 ఇంచెస్ 90Hz IPS LCD డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లే. ఇక్కడ మీరు దాని సెల్ఫీ కెమెరా చూడొచ్చు. స్క్రీన్ గార్డ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి దానికి, కాకపోతే బాడీ మాత్రం ఫ్లాట్ బాడీ, ప్లాస్టిక్ బాడీయే. ఇంకా ఇక్కడ సిమ్ ట్రే మీకు ఒకసారి తీసి చూపించేస్తాను. ఇది ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే తోటి వస్తుంది. మీరు 2 4G సిమ్స్, ఇంకో 1 TB వరకు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పై సైడ్ ఏమీ లేదు, కానీ ఫినిషింగ్ అది ఇన్ఫినిక్స్వి బాగుంటాయి. వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అది క్వాలిటీ అవన్నీ బాగానే ఉన్నాయి. బాటంలో వచ్చేసి మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్. కానీ ఇందులో డౌన్ ఫైరింగ్ స్పీకర్ది అవుట్పుట్ చాలా అంటే 200% ఉంటుందని చెప్పారు. అంటే చాలా లౌడ్ అవుట్పుట్ ఉంటుంది. DTS ఆడియో, ఇంకా హైరెజ్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. గ్లాస్ లాగా అనిపిస్తుంది కానీ ప్లాస్టికే అది, కానీ క్వాలిటీ బాగుంది. ఇంకా ఇటు డ్యువల్ రియర్ AI కెమెరాది సెటప్ చూడొచ్చు. ఆ రింగ్ ఫ్లాష్ అన్నాను కదా, ఇక్కడ రింగ్ ఫ్లాష్ కూడా చూడొచ్చు. యాక్చువల్గా రింగ్ ఫ్లాష్ అక్కడ కాకుండా అంటే కెమెరా చుట్టూ ఇస్తే బాగుంటుంది, దాని రియల్ పర్పస్ మనకి యూజ్ వస్తుంది. ఇట్లా సైడ్కి ఇస్తే రింగ్ ఇచ్చినా, నార్మల్ ఎల్ఈడి ఫ్లాష్ ఇచ్చినా ఒకటే మీనింగ్ అవుతుంది. f1.6ది 50 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరా. చూడాలి మనం క్వాలిటీ ఎట్లా ఉందో కెమెరాది. అవి శాంపిల్స్ కొన్ని తీసి పెడతాను. ఇది థిక్నెస్ 8.3mm థిక్నెస్ ఉంది. ఇప్పుడు ఆన్ చేసి సెటప్ చేసి ఒక రోజంతా యూస్ చేస్తాను. యూస్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్, అట్లనే ఇది ఫుల్ HD 1080pలో 30pలో వీడియో షూట్ చేస్తుంది. అది కూడా ఒక క్లిప్ షూట్ చేసి కొన్ని ఫోటో శాంపిల్స్ తీసి మీకు రిమైనింగ్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ హాట్ 40i నేను మొత్తం సెటప్ చేసి యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. చేతిలో పట్టుకుంటే నాకు అది ఫీల్ నిన్నటి నుంచి నేను యూస్ చేస్తున్నాను కదా, మంచి ప్రీమియం ఫీల్, ఫినిష్ ఉంది. ఎక్కడ కూడా అట్లా బడ్జెట్ మొబైల్ లాగా ఏమనిపించదు. ఇంకా ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టొచ్చింది. 6.6 ఇంచెస్ 90Hz IPS LCD పంచ్ హోల్ డిస్ప్లే. ఇక్కడ పంచ్ హోల్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా దాని సైడ్స్ అవి చూడొచ్చు. స్లీక్ ఉంది, 8.3mm థిక్నెస్ ఉండేసి 190 గ్రామ్స్ ఉండి కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇంకా బ్యాక్ కూడా బాగుంది, గ్లాస్ లాంటి లుక్ ఉంది, కానీ గ్లాస్ కాదు, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇంకా అసలు ఫింగర్ ప్రింట్స్ పడవు, కానీ కలర్ మస్తుంది. ఇది 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ రింగ్ ఎల్ఈడి ఫ్లాష్ చూస్తున్నారు కదా, యాక్చువల్ అక్కడ ఉండకూడదు రింగ్ ఎల్ఈడి ఫ్లాష్, మెయిన్ కెమెరా చుట్టూ ఉండాలి. అప్పుడే మీకు షాడోలెస్ పిక్చర్స్ వస్తాయి. సైడ్కి రింగ్ పెట్టినా, నార్మల్ ఎల్ఈడి పెట్టినా ఒకటే. వాళ్ళు మళ్ళీ ఉట్టినే దానికి రింగ్ అని పేరు పెట్టిండ్రు. ఇంకా ఇది
ఫింగర్ ప్రింట్ స్కానర్‌ది పర్ఫార్మెన్స్ ఇంకా అక్యురసీ అది బానే ఉంది. బెజల్స్ అవి గూడా చూడొచ్చు మీరు. పైన సైడ్స్‌లో తిన్నుండి చిన్న ఏరియాలో కొంచెం పెద్దగుంది. బ్రైట్‌నెస్ బానే ఉంది డిస్‌ప్లేది. 480 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. ఇంకా మీకు 89.7% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. 720 డిస్‌ప్లేనే. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్స్ ప్యానెల్ అది. ఇంటర్‌ఫేస్ గూడా నాకెక్కడ ల్యాగ్ ఏమనిపియలేదు. స్మూత్‌గానే ఉంది అంతా. ప్రాసెసర్ యూనిసాక్ T606 ఆక్టా కోర్ 12 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్. అంటే మీకు ఆల్మోస్ట్ స్నాప్‌డ్రాగన్ 660 లాంటి పర్ఫార్మెన్స్ నియర్లీ అట్లా ఉంటుంది. అంటే ఇది బడ్జెట్ మొబైల్ గదా! గేమింగ్ ఫోన్ కాదు. కానీ క్యాజువల్ గేమింగ్ అట్లా లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టుకొని ఆడొచ్చు అన్ని గేమ్స్. కాకపోతే గేమింగ్ మొబైల్ కాదు. అంటే వాళ్ళు గేమింగ్ గూడా చేయొచ్చని అంటారు గానీ, ఇంకా గేమింగ్ కోసం అంటే మీరు కొంచెం ఎక్స్‌పెన్సివ్ మోడల్స్‌కెళ్ళడమే బెటర్. ఇది ఏంటంటే బేసిక్ స్మార్ట్ ఫోన్ అండర్ 10,000 అట్లా కావాలనుకునే వాళ్ళు దీనికెళ్ళొచ్చు. ఓవరాల్‌గా నాకు డిస్‌ప్లే మస్తు నచ్చింది. ఎందుకంటే మంచి బ్రైట్ ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ బావున్నాయి. ఇంకా నార్మల్‌గా డే టు డే యూసేజ్‌లో గూడా ఎక్కడ పెద్దగా అంత ల్యాగ్ అది ఏమి అనిపియదు. అంటే స్మూత్‌గానే ఉంటది. ఇక్కడ చూడొచ్చు 90 హెర్ట్జ్ డిస్‌ప్లే గదా! ఓకే. ఇంకా బ్యాటరీ లైఫ్ గూడా దీనిది బావుంటదని జెప్తున్నారు. అంటే డీసీఐ P3 వైడ్ కలర్ గ్యామట్ సపోర్ట్ ఉన్న డిస్‌ప్లే అంటే ఎక్స్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్ ఉంది ఇందులో. ఇంకా స్పీకర్ అవుట్‌పుట్ చాలా బావుందని చెప్పారు. ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ వర్షన్ 13 చూడొచ్చు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మీకు డిసెంబర్ 2023ది. ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ డ్యుయల్ ఏఐ రియర్ కెమెరా, 8+5 జీబీ అంటే ఆ 5 జీబీని మీరు ఇంకో 8 జీబీకి కన్వర్ట్ చేసుకొని 16 జీబీ టోటల్ ర్యామ్ చేసుకోవచ్చు. 256 స్టోరేజ్, 5000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ. డిస్‌ప్లే అంటే ఇక్కడ బ్రైట్‌నెస్ సెట్టింగ్స్ ఇంకా మీరు యాంబియంట్ లైట్ సెన్సార్ గూడా ఉంది. అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇంకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిఫాల్ట్ ఆటోలో పెట్టొచ్చింది. అదే పెట్టాను. మీరు 90 ఆర్ 60 గూడా స్విచ్ చేసుకోవచ్చు. ఆటో ఓకేనే ఉంది. స్టోరేజ్ అంటే ఇది 256 జీబీ వేరియంట్ కదా! ఇందులో 128 జీబీ గూడా అవైలబుల్ ఉంది. అంటే ఇందులో ఔట్ ఆఫ్ ది బాక్స్ 7% ఆల్రెడీ యూజ్ అయింది గానీ 1 టీబీ వరకు మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ లైఫ్ చెప్పాను గదా! బ్యాటరీ బావుంటుందని జెప్పేసి. అంటే 5% బ్యాటరీ ఉన్నప్పుడు గూడా మీకు 2 అవర్స్ కాలింగ్‌కి యూజ్ చేయొచ్చు. అంటే పవర్ సేవ్ మోడ్ ఆన్ చేసుకొని ఇంకా 24 అవర్స్ స్టాండ్ బై ఉంటుందని చెప్పారు. అట్లా ఉంటే ఏంటంటే ఎమర్జెన్సీలో యూజ్ వస్తుంది. ఇంకా కెమెరా యాప్ అంటే కెమెరా క్వాలిటీ నాకు మంచిగా అనిపించింది. అంటే రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్‌ది f1.6 ఏఐ కెమెరా గదా! కలర్స్ గానివ్వండి, అక్యురసీ, వైట్ బ్యాలెన్స్, కాంట్రాస్ట్, షార్ప్‌నెస్ గూడా ఓవర్ షార్పెనింగ్ లేకుండా బావుంది. అంటే బడ్జెట్ ఫోన్స్‌లో జనరల్లీ ఓవర్ షార్పెనింగ్ ఉండేసి నాయిస్ గూడా ఎక్కువొస్తది గదా! అట్లా నాయిస్ కూడా లేదు. f1.6 లెన్స్ గాబట్టి మీకు మంచి బ్రైట్ ఇమేజ్ ఉంది. ఇంకా ల్యాగ్ గూడా పెద్దగా నాకు ఏం ల్యాగ్ ఏర్పడలేదు. ఎక్సలెంట్ ఉంది. నేను పిక్చర్స్ కొన్ని తీసినయి లాస్ట్‌లో పెడతాను మీరు చూసుకోండి. అట్లనే ఒక వీడియో క్లిప్ గూడా శాంపుల్ తీసి పెడతాను నేను. అది గూడా చూసేసుకోండి. ఫుల్ హెచ్‌డీలో మీకు 30పీలో షూట్ చేస్తుంది. ఇంకా సెట్టింగ్స్ అంటే మీకు జస్ట్ వీడియో ఇంకా మీకు ఫోటో పోర్ట్రేట్ మోడ్ ఇట్లాంటివి సింపుల్ బేసిక్ ఉన్నాయి. పెద్దగా ఇక్కడ ఏం లేవు సెట్టింగ్స్. షార్ట్ వీడియో అని ఒకటిచ్చారు. ఇంకా 2x జూమ్ అంటే అది యాక్చువల్‌గా ఏంటంటే డిజిటల్ జూమ్. ఇక్కడ చూడొచ్చు వీడియో రెజల్యూషన్ 720 ఇంకా 1080లో షూట్ చేస్తుంది. బ్యూటీ మోడ్ గూడా ఉంది. అంతే పెద్దగా ఏం లేదు. కానీ ఫోటోస్ మాత్రం నాకు ఓకేనే అనిపించినాయి. అంటే ఇంకా మీరు చూస్తారు గదా! మీరే చెప్పండి ఎట్లా అనిపించిందో. ఇవే నేను కొన్ని ఫోటోస్ లాస్ట్‌లో పెడతాను. ఫోటోస్ ఇంకా అది దాని వీడియో క్లిప్ గూడా ఒకటి పెడతాను. ఫ్రంట్ సెల్ఫీలో గూడా మీకు కెమెరాలో డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అంటే కనపడదు. మీకు అక్కడ ఫ్రంట్ కెమెరా పైన బెజిల్ ఉంది గదా! అందులో 2 ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా వీడియో ప్లే చేసేసి స్పీకర్ అవుట్‌పుట్ గూడా చూసుకోండి. So beautiful, so elegant, just looking like a wow. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను ఒక సూపర్ ఇంట్రెస్టింగ్, సూపర్ పవర్ఫుల్ DIY సబ్‌వూఫర్ తయారు చేశాను. మీరే ఇంట్లో ఈ వీడియో చూసి సబ్‌వూఫర్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. చాలా అంటే ఈజీ స్టెప్స్ చూయించాను. ఎలా చేయాలనేది నా ఛానల్ పైన మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి సబ్‌వూఫర్స్ నేను యాక్చువల్‌గా విన్నారు కదా ఫ్రెండ్స్, స్పీకర్ అవుట్‌పుట్ చాలా బావుంది. వాళ్ళు 200% స్పీకర్ వాల్యూమ్ అని చెప్పారు. DTS ఆడియో, హై-రెజ్ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా ఇందులో వైడ్ వైన్ L3+ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ కూడా DCI P3 వైడ్ కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది కాబట్టి కలర్స్ అవన్నీ బానే ఉన్నాయి. ఓవరాల్ డిస్‌ప్లే ఓకే ఉంది. బ్యాటరీ ఓకే అనిపించింది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా ఓకే ఉండేలాగుంది. ఇంకా మీకు స్పీకర్ అవుట్‌పుట్ అది బావుంది. కెమెరా క్వాలిటీ కూడా ఓకేనే అనొచ్చు. ఇంకా ప్రైజింగ్ అంటే ఇది ఎంబార్గోలో ఉండింది కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలియదు గానీ స్టార్టింగ్ ప్రైస్ 9,500 నుంచి 10 మధ్యలో ఎక్కడో ఉండుంటుంది.
ఉంది. చూడండి నేను లింక్ అప్డేట్ చేసేస్తాను తర్వాత మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది ఇన్ఫినిక్స్ నుంచి కొత్తగా లాంచ్ అయిన హాట్ 40i బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అంటే అండర్ 10,000 అని నేను గెస్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అట్లనే ఈ వీడియోకి 10,000 లైక్‌లు వస్తే ఈ ఫోన్ నేను మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరినో ఒకరిని ర్యాండమ్‌గా పిక్ చేసి ఇచ్చేస్తాను. అందుకే లైక్ కొట్టడం మర్చిపోకండి. కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. అట్లనే ఈ ఫోటోస్ ఇంకా లాస్ట్‌లో ఒక వీడియో క్లిప్ పెడతా అది కూడా చూసేసుకోండి. చూసేసుకొని కెమెరా క్వాలిటీ ఎట్లా అనిపించింది, ఇంకా ఇన్ఫినిక్స్ హాట్ 40i లుక్స్ ఎట్లా అనిపించినాయి, ఇంకా దాని రియర్ కెమెరా సెటప్ ఎట్లా అనిపించింది. ఇంకోటి రింగ్ ఫ్లాష్ ఇచ్చారు కదా, నేను చెప్పాను కదా రింగ్ ఫ్లాష్ అక్కడ ఉండడం వేస్ట్. అది యాక్చువల్‌గా రింగ్ ఫ్లాష్ మీరు మెయిన్ కెమెరా చుట్టూ రింగ్ ఫ్లాష్ ఉంటే ఏంటంటే మీకు మొత్తం టోటల్ షాడోలెస్ ఇమేజెస్ ఇంకా మ్యాక్రోకి కూడా చాలా యూజ్ వస్తుంది. అంటే మనం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా షాడోస్ పడకుండా ఏదైనా ఆబ్జెక్ట్ ఫొటోస్ అవి మంచిగా తీయొచ్చు. అందుకే నేను పెద్ద రింగ్ ఫ్లాష్ నా దగ్గర ఉంటుంది ఎప్పుడు రింగ్ కెమెరాకి. ఇంకా రింగ్ లైట్ కూడా నేను వీడియోలో అప్పుడప్పుడు వాడతాను షాడోలెస్ అంటే పిక్చర్ ఇమేజెస్ రావాలని చెప్పేసి. లైక్ కొట్టారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ తోటి ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.